విశాఖపట్నంలో విదేశీ ఉద్యోగాల పేరిట కాంబోడియా దేశం తీసుకువెళ్లి అక్కడ మోసాలు చేస్తున్న గ్యాంగ్‌ను విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చేసిన పోలీసులు వాళ్ళకి విశాఖపట్నం జైలుకి తరలించారు. అయితే ఈ డొంక కథను కల్లడానికి ప్రధాన కారణం బొత్స శంకర్ అనే ఒక బాధితుడు. అతను ఏ విధంగా మోసపోయారు అనే విషయాన్ని స్వయంగా ఇప్పుడు ప్రస్తుతం మనతో లైవ్‌లో ఉన్నారు. ఆయన్ని అడిగి ఆయన ఇచ్చిన కంప్లెయింట్‌తోనే మొత్తం ఈ తీగంతా కదిలింది కాబట్టి ఆయన ఎలాగ మోసపోయారు? కంప్లెయింట్ ఎందుకు ఇవ్వాల్సొచ్చిన విషయాన్ని శంకర్ గారిని అడుగుతారు. శంకర్ గారు నమస్తే అండి. నమస్తే సార్. సార్ ఇప్పుడు విశాఖపట్నంలో జరిగిన ఇష్యూ మొత్తం ప్రపంచం అంతా చూసింది. సార్. కాంబోడియా దేశంలో ఎలా మోసం చేస్తున్నారు విషయాన్ని దేశంతో పాటు ప్రపంచంలో పలు దేశాలు చూసాయి. ఏ విధంగా విదేశాలకు వెళ్ళిన వాళ్ళందరూ కూడా మోసపోతున్నారు. అంటే మంచి కంపెనీలు వెళ్ళిన వాళ్ళు బానే సక్సెస్ అవుతున్నారు గానీ, ఇటువంటి ఫ్రాడ్ కంపెనీ వెళ్ళాలో ఎలా మోసపోతున్న విషయాన్ని మీ ద్వారా చాలా మందికి తెలిసింది. ముందుగా మీరు నష్టపోయినా సాహసం చేసి ముందుకొచ్చి పోలీసులకు కంప్లెయింట్ ఇవ్వడం పట్ల మీకు నిజంగా చాలా థాంక్స్ చెప్పాలి. మీరు చూపిన చొరవ వల్లే ఈరోజు చాలా మంది వాళ్ళ దేశాలకొస్తున్నారు. అయితే మీరు ఏ విధంగా ఇందులోకి ఎంటర్ అయ్యారు? ఎంటర్ అయిన తర్వాత మీరు ఏ విధంగా మోసపోయారు? అక్కడికి వెళ్ళే వరకు ఎలా జరిగింది? అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు మోసపోయారనే విషయాన్ని ఎప్పుడు గుర్తించారండి? సార్ ఫస్ట్ నేను ఎక్స్ నేవీ సార్ నేను. ఈ 2018లో నేను రిటైర్డ్ అయిపోయాను సార్. దాన్ని బట్టి నేను జాబ్ వెతుక్కున్నానన్నమాట ఆ టైంలోనే. హ్మ్. సో, నేను చాలా మందికి అదే నేను ఉండేది శ్రీహరిపురం అన్నమాట. ఆ టైం మా మమ్మీ వాళ్ళ దగ్గర. సో, ప్రాసెస్‌లో చాలా మంది వచ్చారన్నమాట. "మేము జాబ్ చేయిస్తాం" అని చెప్పేసి మా డ్యాడీకి కలిసి ఒక 6 లాక్స్ తీసుకొని 2 ఇయర్స్ వరకు కూర్చోబెట్టేసి జాబ్ ఇప్పిస్తామని చెప్పి చాలా చేశారన్నమాట. నేనన్నాను ఈ స్కామ్ ఇవన్నీ వద్దు అని మా నాన్న చెప్పినా మా నాన్న కట్టేసారన్నమాట. శంకర్ గారు మనం ఉద్యోగం చేస్తే మనకు జీతం ఇవ్వాలి తప్ప మనం వాడికి ఇవ్వడం ఏంటండి? అదే కాదు సార్. ఇప్పుడు ఇక్కడ వచ్చిందేంటంటే వైజాగ్‌లో ఏంటంటే నేను వచ్చి నేను జాబ్ కోసం వెతికానన్నమాట. ఎక్కడికెళ్ళినా నాది నా క్యాస్ట్ చేంజ్ ఎస్‌సి రిలీజ్ సార్ నాది. ఓకే. సో, మనం రెజ్యూమ్ పెట్టినా రెజ్యూమ్ బావుంటది. అబ్బాయి బాగున్నాడు. అన్నీ బావుంది. ప్రొఫైల్ బావుంది. కానీ ఎక్కడ క్యాస్ట్ దాకా వచ్చిన వెంటనే వీళ్ళేం చేస్తారంటే నాకు బ్యాక్ చేసేసి పని చేసిన ఒక ఉంటారు కదా! ఆ! ఆహ్, అట్ ఈ ఆఫీస్‌లో ఉంటారు కదా! అతను చెప్పారన్నమాట. "సార్ ఇలాగ మీకు రిజెక్ట్ చేసేస్తారు మీకు" అంటే మాట్లాడుకొని వింటుంటారు కదా వాళ్ళు. ఆ! వాళ్ళు చెప్పారన్నమాట. "మీ క్యాస్ట్ తక్కువ ఉంది సార్. అందుకోసం వీళ్ళు రిజెక్ట్ చేసారు వీళ్ళు." ఆ! అది ముందంతా మీది బాగుందని చెప్తారు. కానీ బ్యాక్‌వర్డ్ ఏం చెప్తారంటే మీది క్యాస్ట్ బ్రో అని చెప్పేసి క్యాస్ట్ ఫీలింగ్ చూపించేవారన్నమాట. ఇలా మీ అబ్బాయికి జాబ్ ఇప్పిస్తాం అలాగా ఎంఓవిలోని. సో, హ్మ్. మీరు డబ్బులు కట్టినంత అని చెప్తే మా నాన్న ఏం చేసారు కట్టేసారన్నమాట. 6 లాక్స్ కట్టేసారు. సో, తను ఏంటంటే 2 ఇయర్స్ ఏమో తిప్పాడు మాకు. 2 ఇయర్స్ తిప్పేసి తర్వాత ఏం చేసాడు వాడేసి వడ్డీ తిప్పుకున్నాడన్నమాట వాడు. వాడి పేరు మెన్షన్ తర్వాత చేస్తాను నేను. ఎందుకంటే హ్మ్. చాలా మంది బాగా చెప్తున్నారు సార్. మీరు సింగర్ నుంచి మీకు గాజువాక చూసుకుంటే చాలా మందిలో ఉంటారు మీరు. హ్మ్. ఆ చాలా మందిలోని వీళ్ళేం చేస్తారంటే కేస్ ఏం పెడితే సెటిల్‌మెంట్ చేసుకుంటారు. కేస్ కట్టనివ్వరు. సెటిల్‌మెంట్ అవుతది. సపోజ్ నేను 6 లాక్స్ కడితే నాకు 2 లాక్స్ ఇవ్వడం, 3 లాక్స్ ఇవ్వడం అదే. సెటిల్‌మెంట్ చేసుకుంటే మిగతా డబ్బులు ఇచ్చేవాడు కాదన్నమాట. సో, చాలా మందిలున్నారు. ఏదైనా డేటా ఎంట్రీ అని చెప్పారు. దానికి టెస్ట్ అవే వీడియో హ్మ్. టెస్ట్‌లు అవుతాయి. హ్మ్. టైపింగ్ టెస్ట్, టైపింగ్ ఆ! స్పీడ్ ఇవన్నీ టెస్ట్ పంపించాలన్నమాట. ఓకే. సో, అవన్నీ పంపించిన తర్వాత మాకు వీళ్ళేం చేశారంటే డబ్బులు కట్టమంటారు. డబ్బులు కట్టిన తర్వాత మాకు హ్మ్. డాక్యుమెంట్స్ ఎప్పుడు ఇస్తారు? మేము ఏ రోజు ఇక్కడి నుంచి బయలుదేరుతాం. ఆ! సపోజ్ మీరు 12థ్ ఫ్లైట్ అనుకోండి. 12థ్ నాకు ఎయిర్‌పోర్ట్‌కొచ్చి వాడు ఇచ్చాడన్నమాట. హ్మ్. డాక్యుమెంట్ మనకు తెలీదు ఆ డాక్యుమెంట్స్ మన ఇండియా అనుకున్న సింగపూర్ అనుకుంటాం. మొత్తం సీల్ చేసి ఉంటది. సో, ఓకే. ఇక్కడ నుంచి నేను వైజాగ్ టు నేను కలకట్టా ఓన్ నా మనీతో నేను ఎయిర్‌పోర్ట్‌కెళ్ళానన్నమాట. అక్కడికి కలకట్టా ల్యాండ్ అయిపోయాను. అక్కడ నుంచి నేను మాకు టికెట్ వస్తది కదా! కలకట్టా టు బ్యాంకాక్ టికెట్ ఉంది. సో, అది పట్టుకొని వెళ్ళిపోయాం. బ్యాంకాక్ దిగిన తర్వాత మేము ఓపెన్ చేసామన్నమాట. హ్మ్. ఓపెన్ చేస్తే అక్కడ దాంట్లో కంబోడియా పనప్పే అని ఉంది. నేను ఫోన్ చేశాను ఏజెంట్‌కి ఫోన్ చేశాను. ఇదేంటిది కంబోడియా పొనపే ఉంది. నువ్వు సింగపూర్ అని చెప్పావంటే, లేదు లేదు మీరిక్కడ సింగపూర్ కంపెనీ ఇక్కడ ఉంది. హ్మ్. 15 డేస్ మీకు టైమింగ్ ఉంటది ఇక్కడ మీకు. తర్వాత హ్మ్. తీసేస్తాం మీకు అని చెప్పారు. మీకు రిసీవ్ చేసుకోవడానికి మనుషులొస్తారు హ్మ్. అని చెప్పగానే మేము ఎయిర్‌పోర్ట్‌కి దిగిన వెంటనే మనుషులు వచ్చారన్నమాట. అబీబీ అని ఒక అతను తను హిందీ అబ్బాయి మాట. యూపీ అటకమాట. అదేలెండి. అవును. వాడు పికప్ చేసుకొని మాకు పాస్‌పోర్ట్ అడిగాడు. నేను పాస్‌పోర్ట్ ఇవ్వలేదు. ఇవ్వకపోతే వాడన్నాడు ఫోన్ చేయించేసి అక్కడ ఒక ఫిలిప్పీన్స్ ఏజెంట్ ఉంది సార్ అక్కడ. అందరూ హ్మ్. రిసీవ్ చేసుకుంటారు. తను నుంచి ఫోన్ చేసి, "లేదు మీరు పాస్‌పోర్ట్ ఇచ్చేయండి మీరు. తను మీకు మొబైల్ సిమ్ ఇస్తాడు మీకు" అని చెప్పాడన్నమాట. సో, అది పట్టుకొని మేము రూమ్స్ తీసుకెళ్లారు. రూమ్స్ తీసుకెళ్ళిన తర్వాత మాకు ఒక 1 అవర్ తర్వాత మాకు సిమ్ ఇచ్చాడు, పాస్‌పోర్ట్ ఇచ్చాడు. సో, అదే రోజు మాకు ఒక 5 ఆర్ 6 కంపెనీ తిప్పాడు సార్ మాకు. ఎవ్రీ కంపెనీకెళ్ళడం అక్కడేం చైనీస్ చాలా మంది ఉన్నారన్నమాట. సో, వాళ్ళు హ్మ్. ఏంటంటే టెస్ట్ చేస్తాం, టైపింగ్ టెస్ట్ చేసి చూసారు. చాటింగ్ ఎలా చేస్తాం టెస్ట్ అని ఉంటాయి. ఏ క్వెషన్స్ దానికి ఆన్సర్ ఎలాగిస్తున్నామో చూసారన్నమాట. సో, హ్మ్. వాళ్ళ స్పీడ్ మ్యాచ్ అయ్యేది కాదన్నమాట. మనది ఎలా చూసినా 35, 40 టైప్‌లో ఉంది. వాళ్ళది అబోవ్ 45 ఉండేది ఆళ్ళకి ఎప్పుడు. హ్మ్. సో, హ్మ్. ఫస్ట్ టైమ్ మేము సెలెక్ట్ అవ్వలేదు మేము.
సో ఏం చేస్తాం, ఈ రూమ్ కి వస్తాం. రూమ్ కి వచ్చిన నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ 10 o'clock మళ్ళీ బయలుదేరమాట. అప్పుడు మాకు కెన్నీ అని ఒక బాస్ మాట, ఈ మెయిన్ కంబోడియాకి పెద్ద, ఇవి ఎలాగే ఇక్కడ రాజేష్ పెద్ద ఏజెంట్, అలాగే కెన్నీ మాట మెయిన్ ఏజెంట్ కంబోడియాకి. ఉమ్, ఉమ్, సో ఆర్య తన సబ్ ఏజెంట్ అనమాట. ఆర్య మనుషులు పికప్ చేసుకొని కెన్నీ కప్ చెప్తాది అనమాట. కెన్నీ ఓకే. వాడు తీసుకెళ్ళి వాడు వాడు కెన్నీ వాడు మలేషియా వాడు అండి. ఆర్య వాడు ఏంచి ఫిలిపీన్స్ మాట. సో వీళ్ళిద్దరు పరిచయం ఎలాగైందంటే ఫిలిపీన్స్ వీళ్ళ ఫ్రెండ్ కి వీడు కెన్నీ చేసుకోండి అనమాట. ఉమ్, సో ఇద్దరు క్లోజ్ అయిపోయి వీళ్ళు బిజినెస్ స్టార్ట్ చేస్తారు. సో వీళ్ళు ఏం చేశారంటే పికప్ చేసుకొని వీడికి మాకు పెద్ద వ్యాన్ టైప్ వస్తుంది, దానిలో కూర్చోబెడతాం. 10 members 20 members వస్తారు, ఇచ్చుకొని ఇంకా తిప్పడమే మాకు. ప్రతి ఉమ్. కంపెనీ టెస్ట్ ఎవరు టెస్ట్ అయిపోతే అక్కడ వాడిని డ్రాప్ చేసి ఎవరెవరో తీసుకెళ్ళిపోయాడు అనమాట. సో లాస్ట్ మీ రాత్రి 11-12 అవి మాకు ఒక కంపెనీకి వెళ్తే మేము ముగ్గురు సెలెక్ట్ అయ్యాము అక్కడ. ఉమ్, ముగ్గురు సెలెక్ట్ అవుతా, ముగ్గురులోని మాకు టెస్ట్ ఇచ్చాడు, అయిపోయింది. వీడు మాట్లాడేసి మీరు వెళ్ళిపోయిన రూమ్ అని చెప్తే మేము వస్తాం రూమ్ కి. మాకు రూమ్ చూపిస్తాం, మాకు అక్కడ ఇస్తే మాకు వాడు వెళ్ళిపోయాడు. సో మా 15 days ట్రైనింగ్ అని చెప్పాడు. నేను రోజు చూస్తుంటే మా క్లాస్ అవి మార్నింగ్ క్లాసెస్ అవి అనమాట. ట్రైనింగ్ 15 రోజులు ఏం చెప్పేవారండి? 15 రోజులు ఏం చెప్పాడు, నార్మల్ అండి సార్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, అంటే మనం ఒక కంపెనీ కోసం తెలుసుకోవడానికి ఉంటది కదా, లేకపోతే హోటల్ కోసం అయినా కంపెనీ అలా ఇచ్చేస్తారన్నమాట. దాని మీద ఉమ్, క్వశ్చన్ చేస్తుంటాడు అనమాట. అంటే మనది ఎంత నాలెడ్జ్ ఉన్న టైప్ టెస్ట్ కోసం 15 days ఉంటది. 15 days మనకి ఏం తెలియదు మనకి. మీరు ఓకే. ఎంత ట్రై చేస్తున్నా, ఎందుకంటే మాది ఉన్నది సపరేట్ ఫ్లోర్ లో ఉంటది. ఈ ఉమ్, స్కాన్ చేసినప్పుడు అదొక కింద ఫ్లోర్ లో ఉంటది. సో అక్కడ వెళ్ళి ట్రైనింగ్ అయిపోయి స్పీడ్ అక్కడనే ఎగ్జామ్ అవుతుంది. అక్కడ ఏంటంటే కామెడీ ఏంటంటే అక్కడనే ఎగ్జామ్ అవుతుంది. ఆ టెస్ట్ లోనే ఎగ్జామ్ ఎవడు బాగా అవుతుంది వాడికి పంపిస్తారు మనం.